వరల్డ్ హియరింగ్ డే. ఈ రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే హియర్ ది ఫ్యూచర్. అంటే మన భవిష్యత్తు అంతా హియరింగ్ మీదే ఉంది. అంతేకాకుండా వినికిడి లోపాన్ని మనం ముందుగా పసిగట్టి దాన్ని మనం సరిచేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్తో ఈరోజు వరల్డ్ హియరింగ్ డేని మనం జరుపుకుంటున్నాం. హియరింగ్ లాస్ వల్ల వినికిడి లోపం వచ్చినప్పుడు వినికిడి లోపమే కాకుండా మాటలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా అదే పుట్టుకతోటే వచ్చినట్టయితే కనుక మాటలు కూడా రాకుండా ఉండిపోతాయి, మోగవాళ్ళగా తయారవుతారు. అంటే ఒక లోపం ఇంకొక లోపానికి కూడా దారితీస్తుంది. బహుశా ఏ ఇతర అంగవైకల్యము రెండు వైకల్యాలని కలుగజేది, ఇది ఒక్కటే. ఇది చిన్నపిల్లల్లో అంటే పుట్టిన వెంటనే దాన్ని గనక మనం గ్రహించి దాన్ని నిర్ధారించి దాన్ని సరిచేసినట్టయితే రెండవ అంగవైకల్యమైనటువంటి మూగతనం రాకుండా ఉంటుంది. సో మూగతనాన్ని మనం రాకుండా ఆపడానికి మనకు అవకాశం ఉంది. అందుకోసమే ఈ హాస్పిటల్లోనూ తర్వాత మన టీం కూడా వేరే హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ, ప్రైవేటు నర్సింగ్ హోమ్స్లోనూ కూడా పుట్టినరోజునే. నమస్కారం. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ENT వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీం మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. కాకపోతే పూర్వకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇవన్నీ తెలుసుకోక చాలామంది పుట్టినటువంటి పిల్లలు అలాగే డెఫ్ అండ్ డమ్ లాగా పెరిగి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన చెవులు పనిచేస్తున్నాయా లేవా అని పరీక్షించేటువంటి సాధనాలు రావడం వలన రాను మనం ఈ యొక్క వినికిడి శక్తి లేని సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని మరి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బిఫోర్ 1 or 2 years అంటే అప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునే టైం. ఆ టైంలో మనము వినికిడి శక్తిని కానీ వారికి ఇవ్వగలిగితే మనం మాట్లాడేటప్పుడు మనతో పాటు వాళ్ళు మాటలు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ అనేది, స్పీచ్ థెరపీ అట్లాంటివి అనేది అవసరం ఉండదు. ఆ తర్వాత ఏజ్లో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు అప్పుడు మాటలు నేర్చుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి దానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లలకు మాటలు నేర్పించడం జరుగుతుంది. అది కొంచెం కష్టమైనా కూడా సాధ్యమైనటువంటి విషయమే. దాన్ని మన అందరూ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సాధ్యం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం
చాలామంది పెద్ద పెద్ద పిల్లలు కూడా చక్కగా పాటలు పాడారు, డాన్సులు చేశారు, స్పీచ్లు ఇచ్చారు.